ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. హైవేలపై పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు వీడడం లేదు. ఈ సీజన్ ప్రారంభం నుండి హైవేలపై పొగమంచు కారణంగా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పార్కింగ్ లైట్స్ వేసుకుని ప్రయాణిస్తున్నప్పటికీ ముందు వచ్చే వాహనాలు కనిపించట్లేదు. ఓవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యూ. మంచు ఉమ్మడి మెదక్ జిల్లాను వీడడం లేదు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో చలితో పాటు పొగమంచు కూడా భారీగా పెరిగింది. 2-3 రోజులుగా కొంత చలి తక్కువగా ఉన్నప్పటికీ అయితే మళ్ళా నిన్న రాత్రి నుంచి చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రతతో పాటు పొగమంచు గత 3-4 రోజుల నుంచి పొగమంచు తీవ్రత పెరుగుతూనే వస్తుంది. పొగమంచు భారీగా ఉంది. హెడ్ లైట్లు వేసుకునే వాహనాలు హైవేలపైన ప్రయాణిస్తున్నాయి. గత 2-3 రోజులుగా పొగమంచు తీవ్రత పెరుగుతూనే వస్తుంది. మొత్తం జిల్లాలోని హైవేలు అన్నింటిలో కూడా పొగమంచు కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు భారీ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఉదయం వేళలో రోడ్ల పక్కన నిలుపుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది. హైవేలపైన ఈ పాటికి భారీగా ట్రాఫిక్ జామ్ ఉండాల్సినప్పటికీ కూడా ఈ పొగమంచు కారణంగా ముందు వస్తున్న వాహనాలు 10 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా పూర్తిగా కనిపించడం లేదు. పొగమంచు కమ్ముకుంటుంది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా హైవేలపైన జనం ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఉదయం పనుల్లోకి వెళ్ళేవారు కూడా, ప్రత్యేకించి పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఉదయం షిఫ్ట్లోకి వెళ్ళేవారు నైట్ షిఫ్ట్ నుండి అయితే కంపెనీ నుంచి ఇంటికి వచ్చే సందర్భాల్లో కూడా ఉదయం 6 గంటల కల్లా కంపెనీ నుంచి వెహికల్స్ బయలుదేరుతుంటాయి. మళ్ళీ కంపెనీకి అయితే పలు పరిశ్రమలకు 6 గంటలకు వెహికల్స్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ సందర్భంలో అయితే పొగమంచు కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపైన ప్రయాణాలు అయితే ఈవెన్ టౌన్లలో కూడా పొగమంచు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పొగమంచు పెరగడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి గత నెల రోజులుగా రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. సంగారెడ్డి జిల్లాలో కోయిర్ ప్రాంతంలో 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. దాంతోపాటు ఇప్పుడు సంగారెడ్డి అయితే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇటు మెదక్ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా టౌన్లలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. పొగమంచు కారణంగా ఉదయం 9 గంటలకు కూడా తెల్లవారుజామున ఉన్నటువంటి పరిస్థితులే ఉంటున్నాయి. అయితే ఈ పొగమంచు కారణంగా అయితే పెద్దవాళ్ళకు కావచ్చు, అయితే చిన్నపిల్లలు కావచ్చు, ఇటు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందంటూ కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పొగమంచు సమయంలో బయటకు రాకుండానే ఉంటే మంచిదంటూ కూడా సూచిస్తున్నారు. ప్రత్యేకించి ఇటు మనం విజువల్స్ చూడొచ్చు. మొత్తం కాలనీలన్నీ కావచ్చు, అయితే ఇళ్ళన్నీ కూడా పొగమంచులో కప్పేయబడ్డట్టున్నాయి. పూర్తిగా ఏం కనిపించని పరిస్థితి. మొత్తం విజువల్స్ చూస్తే టౌన్ అయితే మొత్తం పొగమంచుతో దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో చుట్టూ ఉన్న ప్రాంతం ఏది కూడా కనిపించని పరిస్థితి ఉంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా గత 3-4 రోజులుగా పొగమంచు తీవ్రత పెరుగుతూనే ఉంది. అత్యంత భారీ వర్షాలు పడ్డాయి సంగారెడ్డి జిల్లాలో. భారీ వర్షాలకు తీవ్రంగా రైతులు నష్టపోయారు. దాంతోపాటు అత్యంత చలి కూడా ఈ ప్రాంతంలోనే నమోదవుతుంది. ఇప్పుడు వరి నాట్లు వేసుకునే సమయం అని చెప్తున్నారు. వరి నాట్లకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. కానీ చలి కారణంగా వరి నాట్లు కూడా కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. వరి అయితే మొలవడం కొంత ఇబ్బందిగా మారుతుందని చెప్తున్నారు. దాంతోపాటు ఇటు హైవేల ప్రయాణాలు కూడా పోలీసులు ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు. ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హైవేల పైన ప్రయాణించేవారు కూడా 2 వీలర్లు అయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, భారీ వాహనాలు అయితే ఇండికేటర్లు, పార్కింగ్ లైట్లు వేసుకునే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, పార్కింగ్ లైట్లు వేసుకునే జనరల్గా వెళ్తున్నారు. వాహనదారులు కూడా పార్కింగ్ లైట్లు వేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. తెల్లవారుజామున ప్రయాణాలు కూడా కొంత రద్దు చేసుకుంటే వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కూడా వాయిదా వేసుకోవాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నర్సాపూర్ కావచ్చు, మెదక్ ఏ ప్రాంతంలో నర్సాపూర్ అటవీ ప్రాంతంలో కావచ్చు, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో, ఇటు సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ డివిజన్లో కావచ్చు, జైరాబాద్ ప్రాంతంలో కావచ్చు భారీగా అయితే పొగమంచు కమ్ముకుంది. హైవేల పైన అయితే NH65, NH44 జాతీయ రహదారి, సిద్దిపేట జాతీయ రహదారి పైన ఈ అన్నిటిపైన కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున ప్రయాణాలు కొంత వాయిదా వేసుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా అయితే దట్టంగా పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రత కూడా గత రాత్రి నుంచి పెరుగుతూ వస్తుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్న్యూస్, మెదక్ జిల్లా నుండి.